ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అమలులో నల్గొండ జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంచాలని నల్గొండ జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను ప్రజలకు స్పష్టంగా వివరించాలని చెప్పారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఉదయాదిత్య భవన్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై నిర్వహించిన ఉమ్మడి నల్గొండ జిల్లా సన్నాహక సమావేశంలో వారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ రకాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయడంతో పాటు గ్రామాలలో ఉన్న సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేయాలని చెప్పారు. అలాగే అర్హులైన లబ్ధిదారులకు పథకాలు అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరు మీద ముఖ్యమైన 10 అంశాల వారీగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని, పరిసరాల పరిశుభ్రత, పెండింగ్ ఫైల్ పరిష్కారంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా పెండింగ్ ఫైళ్లను సైతం పరిష్కరించాలని అన్నారు. రైతులకు సంబంధించిన అంశాలు, సంక్షేమ కార్యక్రమాలు, మహిళలు, చిన్నపిల్లల భద్రత, రోడ్డు ప్రమాదాలు తదితర అంశాలపై ప్రజలకు స్పష్టంగా అవగాహన కల్పించాలని చెప్పారు. ప్రతినిత్యం జరిగే రోడ్డు ప్రమాదాలలో అనేక మంది చనిపోతున్నారని, అలా జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా అవగాహన కల్పించాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి పెండింగ్లో ఉన్న బిల్లులన్నింటినీ సోమవారంలోపు రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ చేయనున్నదని మంత్రి వెల్లడించారు. ఏప్రిల్ నుండి మరో విడత ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. వ్యవసాయంలో భాగంగా సోలార్ విద్యుత్ వినియోగించుకోవాలని ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఐటిపాముల గ్రామంలో 50 మంది స్వయం సహాయక మహిళా సంఘ లబ్ధిదారులకు 50 లక్షల రూపాయలను ఇచ్చి వారికి స్వయం ఉపాధి కల్పిస్తున్నామని చెప్పారు. 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ ద్వారా సాగునీటిని అందిస్తామని, డిండి ఎత్తిపోతల పథకం ద్వారా మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలకు సాగునీరు అందించే ప్రధాన కాలువల ఎత్తు 436 స్థాయి ఉండేలా చర్యలు తీసుకుంటామని, మూసీని ప్రక్షాళన చేసి తీరుతామని తెలిపారు. జిల్లా కలెక్టర్లు నెలలో 15 రోజులు క్షేత్రస్థాయిలో ఉండాలని, నిరంతరం తనిఖీలు, పర్యవేక్షణ చేస్తూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందేలా చూడాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో గ్రామాలలో పారిశుద్ధ్యం, తాగునీరు, ఇతర కార్యక్రమాలను సవ్యంగా అమలు చేసేలా చూడాలని, పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలను సందర్శించాలని చెప్పారు. ఇప్పటి వరకు గ్రామాలు, మున్సిపాలిటీలలో ప్రజాప్రతినిధులు లేని కారణంగా అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కారానికి కృషి చేయాలని, మహిళలు, పిల్లలు, బాలికల సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. తమ ప్రభుత్వం ప్రజల కోసం అంకితమై పనిచేస్తుందని, ఎల్లప్పుడూ తాము ప్రజలకు అందుబాటులో ఉంటామని, ఏ సమస్య వచ్చినా గ్రామ సభల ద్వారా తమ దృష్టికి తీసుకురావాలని, తాము ప్రజలకు అండగా నిలుస్తామని మంత్రి వెల్లడించారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు చేరాల్సిన అవసరం ఉందని, అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో పథకాలను పేద ప్రజలకు అందేలా చూడాలని, ప్రభుత్వ ఆదేశాలను ఎవరూ ఉల్లంఘించవద్దని, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అమలు పట్ల నిర్లక్ష్యం వహించవద్దని చెప్పారు. ప్రభుత్వం పేద ప్రజల కోసం రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఉచిత విద్యుత్తు, రైతు బంధు, రైతు బీమా, రైతు భరోసా వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నదని, ఇవన్నీ కూడా ప్రజల వద్దకు నేరుగా వెళ్లేలా కార్యక్రమాలు రూపొందించడం జరిగిందని తెలిపారు. ఆయా షెడ్యూల్ తేదీల వారీగా కార్యక్రమాన్ని పగడ్బందీగా అమలు చేయాలని, అధికారులందరూ బాధ్యతతో పనిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రత్యేక వాట్సాప్ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని, కార్యక్రమం విజయవంతమయ్యేందుకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని, అలాగే జిల్లా కలెక్టర్లు సైతం కార్యక్రమాన్ని ప్రతిరోజు పర్యవేక్షణ చేయాలని, ఏ రోజు చేసిన కార్యక్రమాలు ఆ రోజు నివేదిక రూపంలో రూపొందించాలని చెప్పారు. రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అమలులో భాగంగా మొదటి అంశమైన పరిశుభ్రతలో భాగంగా గ్రామ పంచాయతీలకు గతంలో ఇచ్చిన ట్రాక్టర్లన్నీ సద్వినియోగం అయ్యేలా వినియోగంలోకి తీసుకురావాలని చెప్పారు. రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సమస్య రాకుండా జిల్లా కలెక్టర్లు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, పాఠశాలల్లో విద్యార్థులు, టీచర్ల సంఖ్య క్రమబద్ధీకరించాలని అన్నారు.
రైతులకు యూరియా సమస్య లేకుండా సక్రమంగా యూరియా అందేలా చూడాలని, సోలార్ విద్యుత్పై ప్రజలు, రైతులను చైతన్యం చేయాలని, వేసవిలో విద్యుత్ కొరత రాకుండా సోలార్ విద్యుత్ ఉపయోగపడుతుందని, అధికారులు, ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో పనిచేస్తే ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో సరైన ఫలితాలను రావడంతో పాటు ప్రజల నుండి మంచి ఆదరణ వస్తుందని తెలిపారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ, ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతోనే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం విజయవంతమవుతుందని, ప్రతి గ్రామంలో ప్రభుత్వం అమలు చేయనున్న 10 అంశాలు ప్రజల వద్దకు తీసుకువెళ్లేలా చూడాలని తెలిపారు. ప్రభుత్వ పథకాలన్నీ పేదలకు అందేలా చూడాలని, గ్రామాలలో లో వోల్టేజ్ సమస్య, తాగునీటి సమస్య రాకుండా చూడాలని, ఇందిరమ్మ ఇండ్లలో L1, L2 సమస్యలను పరిష్కరించాలని, మిషన్ భగీరథ కింద అధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకుని తాగునీటి సమస్య లేకుండా చూడాలని అన్నారు. ఎమ్మెల్సీలు నెల్లికంటి సత్యం, శంకర్ నాయక్, నగరికల్ శాసనసభ్యులు వేముల వీరేశం, దేవరకొండ శాసనసభ్యులు బాలునాయక్, తుంగతుర్తి శాసనసభ్యులు మందుల శ్యామల్, భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, నల్గొండ మేయర్ చైతన్యబురి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. సమావేశం ప్రారంభమైన వెంటనే నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మార్చి 6 నుండి జూన్ 12 వరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని అమలు చేసేందుకు ఆదేశించడం జరిగిందని, ఇందులో భాగంగా 5 స్థాయిలలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. అంతేకాకుండా 10 ప్రధాన అంశాలపై కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, నల్గొండ ఎస్పీ శరత్చంద్ర పవార్లు మాట్లాడారు. ఈ సమావేశానికి నాగార్జున సాగర్ శాసనసభ్యులు కుందూరు జైవిరెడ్డి, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల అదనపు కలెక్టర్లు, అన్ని జిల్లాల అధికారులు తదితరులు హాజరయ్యారు. మరి ఈ రోజు ఈ వేదిక పైనటువంటి మా గౌరవ శాసనసభ్యులకు కానీ, శాసనమండలి సభ్యులకు కానీ, అదేవిధంగా చైర్పర్సన్స్ కానీ, కలెక్టర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా మీ సూచనలు కానీ, మీ అభిప్రాయాలు ఏమన్నా కూడా మరి ఈ సందర్భంగా చెప్పాలని తెలియజేసుకుంటూ, ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చెందాల్సినటువంటి మేలు జరిగే కార్యక్రమం ప్రజలకు చెందాలనే విషయం 10 విభాగాలకు సంబంధించిన అధికారులు కూడా ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. మీ శాఖలకు సంబంధించిన ఏదైతే 6వ తారీఖు నుంచి నిన్న మొదలైనటువంటి కార్యక్రమం, మరి దానిలో భాగంగా మరి ఏ డేట్ నుంచి ఏ డిపార్ట్మెంట్ వారు ఏ కార్యక్రమం చేపట్టాలనేది ఆ జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్స్, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన హెచ్ఓడీస్, అదేవిధంగా మీకు సంబంధించిన డివిజన్కి సంబంధించిన అధికారులు, గ్రామ స్థాయి, మండల స్థాయి అధికారులకు సమన్వయంతో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలన్నీ కూడా చేపట్టాలి. ఎక్కడ కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు, ప్రభుత్వం ఇచ్చినటువంటి క్యాలెండర్ ప్రోగ్రామ్ విషయంలో కూడా ఏ అధికారి కూడా నెగ్లిజెన్స్ చేయదు. ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో కూడా మరి మనం ఒక సర్పంచ్గా ఉన్నప్పుడు ప్రథమ పౌరుడిగా ఆ గ్రామానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలు అధికారులతో సమన్వయం చేసుకొని ఆ కార్యక్రమం, ఆ పథకాలు అందే విధంగా మనం అధికారులతో సమన్వయం చేసుకొని ఆ పదాలు ప్రజలకు అందించాలి. ఎక్కడైనా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఆ ఫలాలందరూ సంబంధించిన అధికారులతో సమన్వయం చేసుకొని, మండలి ఉంటే మండలి ఎంపీడీఓ గారితో కానీ, మండలి ఉంటే దానికి సంబంధించిన అధికారితో మాట్లాడుకొని, జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్తో దృష్టికి తీసుకెళ్లి ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ, గ్రామం ఉన్నటువంటి ఆ ఎవరైతే అధికారులుగా సమన్వయం చేసుకొని, మండల స్థాయి అధికారులతో సమన్వయం చేసుకొని జిల్లాకు ఆ విషయాన్ని అంశాన్ని చేసి ఆ సమస్య పరిష్కరించే విధంగా మరి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, దాదాపు 2 సంవత్సరాలు, 1 సంవత్సరం పాటు మున్సిపాలిటీస్ లేవు. 2 ఇయర్స్ కిందనే సర్పంచ్ టర్మ్ అయిపోయింది. గ్రామీణ ప్రాంతాలలో మీ స్పెషల్ ఆఫీసర్లు ఉన్న హెచ్ఓడీలకు కూడా ఒక గ్రామ పంచాయతీ ఇన్ఛార్జ్ పెట్టా, మీకున్న డిపార్ట్మెంట్ లోడ్తో కానీ మీరు ప్రతిరోజు గ్రామానికి వెళ్ళలేరు. కొన్ని సమస్యలు పేరుకపోయినాయి, ఆఫీసులలో కూడా ఉన్నాయి. సో సర్పంచుల కోసం మున్సిపాలిటీలో కానీ మేము అనుకున్న 42% రిజర్వేషన్ కోసం దాని మీద కొన్ని ప్రయత్నాలు చేసి ఇంకా ఆలస్యం అవుతుందని చెప్పి ఇప్పుడు ఎన్నికలు పెట్టుకోవడం, కొత్త ప్రజాప్రతినిధుల సందర్భంలో మా ముఖ్యమంత్రి గారు, మినిస్టర్స్ మీ అందరం క్యాబినెట్లో ఆలోచించి మనం తక్షణంగా చేయవలసిన కార్యక్రమాలు ఏంది, ఇందిరమ్మ ఇల్లు కడుతున్నాం, అడిగిన వారందరికీ రేషన్ కార్డు ఇస్తున్నాం, అడిగిన దాదాపు 50 లక్షల కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నాం. అదొక 5,000 కోట్ల భారం పడ్డది 2 ఇయర్స్. మహాలక్ష్మి స్కీమ్ ద్వారా 10,650 కోట్ల రూపాయలు ఆర్టీసీకి మేము చెల్లించినాం. గవర్నమెంట్ ఆర్టీసీ చెల్లించినాం ఉచిత మహిళలకు బస్సు ప్రయాణం.
దాంతోపాటు వడ్డీ లేని రుణాలు మొన్ననే చెక్స్ ఇచ్చిన ఇదే కలెక్టర్ ఆఫీస్లో మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులు పెట్టాలని కొన్ని దగ్గర స్టార్ట్ చేసిన నల్గొండ కూడా స్టార్ట్ అయింది. ఆ విధంగా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ప్రజాప్రతినిధులు లేని సమయంలో గ్రామాలలో కొన్ని పేరుకుపోయిన సమస్యలు ఉంటాయి. గ్రామ పంచాయతీ ఆఫీసులలో పోయే వాడలేరు. ఎంఆర్ఓ ఆఫీసు కానీ ఇంకా డిస్టిక్ ఆఫీసులు కానీ ఇవన్నీ కూడా మళ్ళా ఫ్రెష్గా కొత్త ప్రజాప్రతినిధులతో ఇంకా ఎవరైనా మిగిలిపోయిన ఈ అర్హులైన వారు ఇంకా చేయవలసిన కార్యక్రమాలు ఏమున్నది ఈ కార్యక్రమం తీసుకున్నాం 99 days. ప్రధానంగా పరిశుభ్రత మీద మనం గ్రామాలకు ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చామో గతంలో ఇచ్చినటువంటి గ్రామాలకు ఇచ్చిన ట్రాక్టర్లు ఎన్ని పనిచేస్తున్నాయి, ఎన్ని రిపేర్లు ఉన్నాయి, వాటిని ఎట్లా మళ్ళా మనం లైన్లో తీసుకొచ్చి ఈ కార్యక్రమంలో ఉపయోగించుకునేదానికి కావాల్సినటువంటి ఏర్పాట్లను చేయడం అనేటువంటిది ప్రధాన కార్యక్రమం. ఎందుకంటే అవి ఉంటే క్లీనింగ్ పరిశుభ్రత అన్నీ కూడా మనం సవీరంగా చేసుకునేటువంటి అవకాశం. అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అన్నీ మొత్తం సంఘధాన్యానికి సంబంధించినటువంటి బోనస్ విడుదల చేశారు. కానీ మనకు కొంత యూరియాలో ఇబ్బంది ఏర్పడింది. యూరియా విషయంలో కూడా ఏంటంటే రాష్ట్రంలో 4 జిల్లాలనే పైలట్ ప్రాజెక్ట్గా తీసుకున్నారు. ఏది యాప్ కింద బుక్ చేసుకోవాలి. దాంట్లో నల్గొండ జిల్లా కూడా ఉంటుంది. కాబట్టి దాని మీద కూడా సమగ్రంగా ఆలోచన చేసి యూరియా ఎటువంటి పరిస్థితుల్లో రైతులకు అందేటువంటి విధంగా ప్రతి అంశం ఏంటంటే సార్, మనం ఇల్లు మంజూరు అయినప్పుడు ఏం అవకాశం అది ఏం కొరీలు పెట్టలేదు. మంజూరయ్యి ఇల్లు ఒక రకంగా సగం పూర్తయిన తర్వాత అతనికి 4 wheels ఉన్నాయనో లేకపోతే ఇంకేదో ఉందని బిల్లులు ఆపుతారు. దీంతో చాలామంది గ్రామీణ ప్రాంతాల ప్రజలు మరి ఆ ఇల్లు కట్టుకునే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో 2-3 అంశాలు మరి జిల్లా అధికారులు తీసుకురావడం జరిగింది. మరి మంజూరైనటువంటి ఇళ్లకు ఎలాంటి కొర్రీలు పెట్టకుండా వాళ్ళకు ఆ నిధులు ఇస్తే, ఆ డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇబ్బంది ఉండదని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మన ప్రభుత్వంలో చాలా సంక్షేమ పథకాలు వచ్చినాయి. సన్న బియ్యం, రేషన్ కార్డ్స్, ఇందిరా ఇళ్ళు, ఇవన్నీ ప్రజల సంక్షేమం కొరకు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నిచ్చే ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా మేము చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నాం. అధికారులు కూడా చిత్తశుద్ధితో పనిచేసి ఈ సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకుపోవాలి. ఈ వ్యవసాయ కాలంలో ముఖ్యంగా మనం ప్రణాళిక పెట్టుకున్నాం. ఈ 90 days పెట్టుకున్నాం. కాబట్టి ఇలా అన్ని సంక్షేమ పథకాలతో పాటు అన్ని స్కీమ్స్ కూడా వచ్చేసినాయి. ఈ పనులు ప్రజలకు పోవాలంటే అధికారులు పనిచేయాలి, ప్రజాప్రతినిధులు పనిచేయాలి. కాబట్టి మనందరం కూడా కలిసిమెలిసి పనిచేసి ఈ నల్గొండ జిల్లాని ప్రగతి పథంలో ఉంచాలి. ముఖ్యంగా ఇద్దరు మంత్రులకు చిన్న మా కాన్స్టిట్యూన్సీ సంబంధించి అలా ఇప్పటికీ మీరు మీ కళల ప్రాజెక్ట్ అయినటువంటి బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు మన 2 ప్రాంతాలకు నల్గొండ, నగరికల్లు, మునుగోడు ప్రాంతానికి సాగునీళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నాన్ని మీరు సీరియస్గా చేస్తూ ఉన్నారు. అయితే నార్కెట్పల్లి మండలంలో ఆ ప్రజలు ఆశించిన దానికంటే ఎక్కువ నార్కెట్పల్లి పెద్ద చెరువు నింపడం, దాని నుంచి ఎడవెల్లి, ఏపీలింగోటం, గచ్చుగూరి చెరువు వరకు నీళ్లు మనం ఇవ్వగలిగినాం. అయితే దాదాపుగా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి 31 కోట్ల రూపాయలలో ఇంకా 10 కోట్లు ల్యాండ్ యాక్విజిషన్కు వచ్చి ఇక్కడే ఉన్నాయి. కొద్దిగా ఆ ల్యాండ్ యాక్విజిషన్కు డబ్బులు రిలీజ్ చేయడంలో నిర్లక్ష్యం జరుగుతూ ఉంది. దాన్ని సరిచేయవలసిందిగా తమని కోరుతాం. మా దగ్గర 2-3 రోడ్డు శాంక్షన్ చేసిండ్రు. 7.5 కింద టెండర్ అయినాయి. వాటితో గెలిగించిన అవతల పడ్డాడు. మనుషులతో ఇబ్బంది అవుతాం. దయచేసి ఈ దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి దయచేసి నేను ఆర్ఎండ్ మినిస్టర్ గారికి అప్పీల్ చేస్తా ఉన్నా. ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొంచెం మీరు ఎట్లా మాట్లాడతారో మరి మీ డిపార్ట్మెంట్ తరఫున మాట్లాడి అవి కొనసాగే విధంగా సాయం చేయాలని చెప్పి నేను మనం చేస్తాను. అందరికీ నమస్కారం. మున్సిపల్ కార్పొరేషన్ ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నాము. అందులో భాగంగానే కార్పొరేషన్ పరిధిలో రోజువారీ కార్యక్రమాలు విధిగా నిర్వహిస్తున్నాము. కార్పొరేషన్ తో పాటు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని, సదుపాయాల కల్పనకు మరిన్ని నిధులు తీసుకురావాలని మన జిల్లా మంత్రివర్యుల అందరినీ కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు.
మరియు ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైల్ యొక్క పరిశీలన మనకు పంచాయతీరాజ్ అండ్ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ అండ్ అన్ని గవర్నమెంట్ కార్యాలయాల్లో ఇది ఒక ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే మనకు ఏప్రిల్ 2 రెండో అంశం ఏప్రిల్ 6 నుంచి 11 వరకు. సో ఇక్కడ మనకు ఆరోగ్యంకి సంబంధించినటువంటి అంశంపై మనకు డైరెక్షన్స్ ఇచ్చి ఉన్నారు. ఏప్రిల్ 13 to 18 మనకు అరైవ్ అండ్ అలైవ్ మనకు రహదారి భద్రత మరియు అట్లాగే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల పైన సురక్షితంగా చేరుకోని అనే నినాదంతో మనకు ఏప్రిల్ 13 to 18 కార్యక్రమం అంశం అనేది పెట్టడం జరిగింది. 4వ అంశము సంక్షేమం. సో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వెల్ఫేర్ సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ సంబంధించిన అంశాలపై మనకు ఏప్రిల్ 20 నుంచి 26 వరకు మనకు ఇవ్వడం జరిగింది. తర్వాత ఏప్రిల్ 27 నుంచి మే 2 వరకు పిల్లల భద్రత మరియు వాళ్ళ యొక్క రక్షణ అండ్ డ్రగ్స్ కి నో అనేది ఒక థీమ్ తోటి మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు. వ్యవసాయానికి సంబంధించినటువంటి అనేక అంశాలపై మనకు ఇక్కడ మే 4 నుంచి 10 వరకు మనకు ఈ థీమ్ అనేది ఇవ్వడం జరిగింది. విద్యకి సంబంధించి మే 11 నుంచి 16 వరకు, యువత అండ్ క్రీడలకి సంబంధించి మే 18 నుంచి 23 వరకు, అలా మహిళా సాధికారిత అనే అంశం పైన మే 25 నుంచి 30 వరకు, పర్యావరణానికి సంబంధించి జూన్ 1 నుంచి 12 వరకు. ఈ 10 అంశాలపైన మనకు సంబంధించిన డిపార్ట్మెంట్స్ యాక్షన్ ప్లాన్ అనేది రూపొందించుకోవాలని చెప్పి దిశానిర్దేశం చేశారు సార్.